గాంధీ గారు నమస్తే అండి. మరి మాజీ వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఏ విధంగా రియాక్ట్ అవుతారు అసలు? అందరికీ నమస్కారం. అరే బాబు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ నాన్న పేరు తెలుసా నీకు? అసలు ఆయనే శ్రీనివాసులు రెడ్డి గారు అంటారు. అర్థమైందా? మీది నెల్లూరు జిల్లా. నువ్వు అసలు మనిషి పుట్టక పుట్టావా? కడుపుకి అన్నం తింటున్నావా? గడ్డి ఏమైనా తింటున్నావా? అసలు ప్రభాకర్ రెడ్డి గారి వయసు ఎంత? ఆయన అనుభవం అంత లేదు. నీ వయసు మొత్తం కలిపిరా. ఎదవన్నారు ఎదవ లోగరెట్నే. నువ్వు రాజధాని మహిళలను కూడా అన్నావు. నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. పచ్చిరామన్న, పచ్చి కోతలకు ఇవ్వబాకు, పక్షిలాగా బతకబాకు. కాకై కలకాలం బతికే కంటే అంశ 6 నెలలు బతుకు చాలు రా బాబు. నీ గురించి ఏమనుకుంటారు తెలుసు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం అనుకుంటుంది నీ గురించి, నీ డైలాగుల గురించి. ఆమె నిన్నేం చేసిందిరా? నిన్నేమన్నా అందా? ఒక్క మాట అందా నిన్ను? ఆమె ఎమ్మెల్యే అయింది, ఆమె పార్టీకి ఆమె సేవ చేసుకుంటుంది. నువ్వెట్టా నీ పార్టీకి నువ్వు సేవ చేసుకుంటావో? నీ అబద్ధాల పార్టీకి నువ్వు ఎందుకు చేస్తున్నావు సేవ? మరి పనికి మళ్ళీ దద్దమ్మ మాటలు ఎందుకు మాట్లాడతావు నువ్వు? ప్రభాకర్ రెడ్డి గారి వయసు ఎంతరా? ఆయన వయసు ఎంత? అసలు అయిన మహిళలనే సంస్కారం ఇది? ఏ సంస్కారం రా బాబు? కడుపు కారం తింటున్నారా? గడ్డి ఏమైనా తింటున్నారా? దేని మాట్లాడతారా మీరు? ఏదైనా ఉంటే మగవాళ్ళు చూసుకోండి రా. ఇంట్లో పిల్లల జోలి మీకెందుకురా? దద్దమ్మలారా. నీ జగన్మోహన్ రెడ్డి అయినా ఆయనకి 2 కూతుళ్ళు ఉన్నారు, నీకు ఉన్నారు కదా బిడ్డలో లేరా? జగన్మోహన్ రెడ్డి కూడా 2 బిడ్డలు అనొచ్చా మేము? అయినా నేను తెలుగుదేశం పార్టీ వాడిని కాదు. నేను కాంగ్రెస్ వాదిని, గుర్తుపెట్టుకో. మీ నాన్నకున్న నైజంలో నీకు ఒకటో వంతు కూడా లేదనుకుంటాను. పరమ దరిద్రుడా. నీకు లేరంటారు పిల్లలు? నీ పిల్లని అనవా మేము? నేను కాదు ఇంకొకడు. రేపు నుంచి చూడు ట్రోలింగ్ ఇవే వస్తాయి. ఏమెరగనా మా అమ్మాయికురాలను పట్టుకొని అంటారా? నువ్వెందుకన్నా ఎమ్మెల్యేని? నీకేమవసరం? నిన్నేమన్నా అందావా? నిన్నంటాను పనికి మాలిన దద్దమ్మ. ఏదన్నా ఉంటే సముజ్జిగా చూసుకోవాలరా. అంటే ఇప్పటికీ కూడా ఆ మాటల మీద నేను వెనక్కి తగ్గను, ఆ మాటలకు కట్టుబడి ఉన్నాను. నా మీద కేసులు పెట్టి అరెస్టులు చేసినా సరే నేను జైలు కన్నా వెళ్ళి కాకని గోవర్ధన్ రెడ్డిని తోడుంటాను తప్ప ఆ మాటలు నేను వెనక్కి తీసుకోనని చెప్పేసి మాట్లాడు. వాడి సిగ్గేమో శరవే ఉంది. అటు ఇడిచేసినమ్మ ఇది పెద్దని వాడు ఇడిచేశాడు. వాడు సిగ్గా శరం. మేము పాదయాత్ర పోయినప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మా మహిళలు కూడా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. వాడు సిగ్గా శరవ. వాడు ఒక అనకూడదు శ్రీనివాసులు రెడ్డి గారిని. ఆయన నెంబర్ 1 క్యాండిడేట్. ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ వాడు ఒక దద్దమ్మ పుట్టాడు. అట్లాంటి ఆయనకి మరి వాడు జైల్లో అయినా ఉంటాడు, కాకని గోవర్ధన్ రెడ్డి దగ్గర అయినా ఉంటాడు. వాడే కంపెనీ గడ్డి అనేది అంటాడు. అటువంటి వ్యక్తి వాడు. అటువంటి వ్యక్తి కాబట్టే మహిళల జోలికి వస్తున్నాడు. మరి మగవాడు. ఇప్పుడు నేను మగవాడిని, నాకేం పని మహిళల జోలి? ఇంకోటి పిల్లల జోలి నాకెందుకు? ఒకవేళ వాడు నన్ను ఏమన్నా అన్నారనుకో, వాడి మీద చూసుకుంటాను నేను. వాడి భార్య, వాడి పిల్లల జోలి నాకెందుకు? మగవాడంటే శంషీర్ మగవాడంటే అధ్యయాలరా. నీకు ఏదైనా ఉంటే ఆయన మీద చూసుకో, లేదా నిన్ను ఎవడన్నాడో వాడి మీద చూసుకో. ఆమె జోలి నీకెందుకు? ఆమె మాత్రపోయి అంటారు నువ్వు. అంటే ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా గతంలో 2019 నుంచి 2024 మధ్య వైసీపీ నాయకులు చేసిన దాష్టికల గురించి కానీ, ఏదైతే మహిళల మీద కించపరుస్తూ మాట్లాడిన మాటల గురించి కానీ, మొన్న అమరావతి వేశ్యల రాజధాని చెప్పినప్పుడు కానీ అసలు కనీసం రియాక్ట్ అవ్వకపోవడం ఎలా చూడొచ్చు అంటారు? రియాక్ట్ అవ్వడు జగన్మోహన్ రెడ్డి. రియాక్ట్ అవ్వడు. ఎందుకంటే వాడు రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని పెంచి పోషించే బ్యాచ్గాడు వాడు. ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మాజీ ముఖ్యమంత్రి అంటానికి కూడా ఆంధ్ర రాష్ట్రానికి నాకే సిగ్గేస్తుంది. గంజాయి బ్యాచ్ని భోగేయటం, రౌడీ బ్యాచ్ని భోగేయటం, జనం మీద పడి కొడతో మన 3 చచ్చిపోయారు. ఎవడో ఆ కుటుంబాలకు బాధ్యులు ఎవరు? ఇంకా ఎకిల్లో అవుతున్నాడు. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి తల్లి చెల్లె లెక్కలేదు. ఎవరితోటైనా ఏ మాట అయినా అనిపిస్తాడు. చెల్లిని అనిపిస్తాడు, తల్లిని అనిపిస్తాడు. సిగ్గా శరమా, శివానెత్ర. ఆ కుంపట్ట వాళ్ళే వీళ్ళంతా. ఆ కుంపట్ట వాళ్ళు కాబట్టి ఆ కోడిపిల్ల నల్లగానే ఉంటుంది, తెల్లగా రాదు కోడిపిల్ల. రమణ రాంబాబు అన్నాడు, వాడు సిగ్గా శరమా. అరే దద్దమ్మ మాటలు మాట్లాడతాడు. పోలీసు వాళ్ళు మాకు సహకరించలేదు, మాకు బందోబస్తు ఇవ్వలేదు, నీ పాడివ్వలేదు, నీ పచ్చిబద్ద లేదు. ఎవర్రా దద్దమ్మ? మేము మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే మీరు ఎందుకు పోలీసు వాళ్ళు మమ్మల్ని పెట్టి అరెస్టులు చెప్పి జైల్లో ఇచ్చారా? సందాసులారా, ఇంకోసారి గుర్తు తెచ్చుకోండి మీరు. మేము భూములు ఇచ్చాం, రాష్ట్రానికి ఇచ్చాం. మేము చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు కదా. మేము ప్రభుత్వం మీద వచ్చింది.
మీరు వచ్చే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయించారు, మమ్మల్ని చేతులు ఎందుకు కొట్టారు, కాళ్ళు ఎందుకు కొట్టారు, మా మహిళ తల్లి కడుపులో డొక్కలదంతే 15 రోజులు కోమారాధురా పరమ దరిద్రురా, నీ పిల్లలు తెలిసిద్దురా నీకు అంబటి రాంబాబుగా, మీకేమి ఇవ్వాలి ఇంకా, నువ్వు ఎందుకు మాట్లాడుతావు నువ్వు అసలు పంజూరు టూర్ ఏమంటారు, నువ్వు అందరూ ఆంబోతా అంటున్నాను నిన్ను, నువ్వు పంది కంటే నేనేవరా పంది సన్నాసి, మీకే సిగ్గాచారా పోలీసు వాళ్ళు కొడతానంటావు, ఆ పోలీసు వాళ్ళే కదా మీరు వాడుకుంది, నన్నే 4 సార్లు జైలు వేశారు కదా రాంబాబుగా, సిగ్గులేదురా, తెలియదా మీకు, కడుపు అనట్లేదు మీరు, కంపెనప్పుడు గడ్డి ఉందంటున్నారా, ఇది తెలిసినాడు అది ఎందుకు తెలియలే నీకు, ఆ బ్యారికేడ్లని పీకేయటం ఎవరు నువ్వు అసలు నువ్వు మినిస్టర్ అంటారా ఈ రాష్ట్రానికి, మినిస్టర్ అంటే ఎంత హోదాతనంగా ఉండాలరా, ఎడంగుండి ప్రజల్ని సరి చేసే ఏర్పాట్లలో ఉండాలి, అరే నువ్వే పోయి ఒక కుక్కలాగా పందిలాగా రోడ్డు మీద పడి ఆ బ్యారికేడ్లు మొత్తం పోలీసులు అడ్డబెట్టి లాగేస్తున్నావు అంటే నీకంటే కుక్కనయ్యవరా. అంటే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి ఈరోజు ప్రశాంతి వేమిరెడ్డి గారికి సంబంధించి కొంతమంది అనుచరులు వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆఫీస్ని పగలగొట్టడం కానీ దాడి చేయడం కానీ దీన్ని కూడా ఏదైతే అంబటి రాంబాబు గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఇదంతా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏంద్రా, మీరేమన్నారా, అరే నేను కాంగ్రెస్ వాదిగా చెబుతున్నాను, మీరేమన్నా తెలుగుదేశం ఆఫీస్ మీద మీ వాళ్ళు పెడితే ఆయన ఏదో పట్టాభేదన్నా అంటే బీపీలు పెరిగి అన్నారు, ఏరా వాళ్ళ పార్టీలు బీపీలు పెరగమంటారా, వాళ్ళు కడుపు కరందట్లేదంటారా, మీరు నేర్పిందే కదరా బాబు, ఓనామాలు మీరు నేర్పిందారా, కేసులు పెడతాం జైల్లో వేపించటం మీ వైసీపీ పార్టీ నేర్పిందే, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం నేర్పిందే మీరు, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ రోజు మీరేదో సాధించిన వాళ్ళకి మళ్ళీ నన్నే వేయించారు కదా, 5 సార్లు జైలు వేయించారు నన్ను, నేనేం చేశారని వేయించారా మీరు, నేను కాంగ్రెస్ వాదిని, నన్ను ఎందుకు వేయించారా మీరు జైల్లో, నేను రాజధాని రైతుని, నేను రైతుగా నా హక్కులు నేను పోరాడుతున్నా ఎందుకు వేయించారా మీరు జైల్లో, ఎందుకు వేయించారు మీరు, మనిషి దక్కితే జైల్లో మేము పట్టుకున్నారు వీళ్ళకి అరెస్ట్ చేశారంటారా, అదే పోలీసులు గారు ఉంది, మరి మేము ఏమన్నా అరెస్ట్ చేశారు మీరు ఎక్కడైనా మేము గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా ఏమైనా తగలబెట్టామా, అరే అంబటి రాంబాబుగా కడుపుకి అన్నం తింటే సరిపోదురా, మనం ఎన్నాళ్ళ బతకం, ఇలా ఇంట్లో బట్టిలో ఉంటాం, పరమ దరిద్రులారా, ఇలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేశారా, మిమ్మల్ని ఏమన్నా అన్నాడా మీ కుటుంబాన్ని ఏమన్నా అన్నాడా, దేని మాట్లాడతారు మీరు, పిచ్చిగా మాట్లాడుతారు అంబటి రాంబాబుగా, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నావు, ఎందుకంటే నువ్వు మా జిల్లావాడి కాబట్టి చెబుతున్నా, జిల్లాకి మంచి పేరు దారా, మాజీ మినిస్టర్ అయినా మంచి పేరు దా, చెడు పేరు దా, మాకు ఒక పిచ్చి మళ్ళీ అనకూడదు, బూతులు వస్తున్నాయి నాకు అంబటి రాంబాబు నువ్వు నిన్ను చూస్తుంటే, ఒక పిచ్చోడికి మళ్ళీ బారికేడ్ లాగుతావు అంటారు, నువ్వు ఒక మాజీ మంత్రి, నువ్వు సిగ్గేస్తున్నావు మాకు, మా మాజీ మంత్రి అని చెప్పుకోవడానికి అంబటి రాంబాబు సిగ్గేస్తుంది, ఎందుకంటే మా కాంగ్రెస్లో ఉండి ఒకసారి ఎమ్మెల్యే చేసిపోయావు కాబట్టి మా కాంగ్రెస్లో పెరిగాడని అంటారని మేమేం చెప్పుకోలేక సిగ్గుపడి మేమే బదారి రావట్లేదురా, పరమ దరిద్రుడా.